హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడే పాలకోవా. సో పదండి స్టార్ట్ చేస్తాం. సో దీనికోసం నేను 2 లీటర్లు పాలు తీసుకున్నాను, చిక్కటి పాలు. సో ముందు పాలను బాయిల్ చేసుకుందాం. పాలు బాయిల్ అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ సన్నని మంట మీద ఈ పాలు సగానికి సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి 2 నిమిషాలకు ఒకసారి, లేకపోతే పాలు అడుగంటుకుంటాయి. సో ఇప్పుడు చూడండి, అర్ధగంట అయిపోయింది. పాలు బాగా మరిగాయి, కలర్ కూడా చేంజ్ అయ్యింది. సో ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా సైడ్స్ నుంచి కూడా మలాయి అంటుకుంటూ ఉంటుంది, అది కూడా మేము ఇందులో కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సాఫ్ట్ బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులో మేము చక్కెర యాడ్ చేసుకుందాం. సో 2 లీటర్ పాల కోసం నేను ½ కిలో చక్కెర యూస్ చేస్తున్నాను. షుగర్ క్వాంటిటీని మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కువ స్వీట్ ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ ఇష్టమైతే కొంచెం తక్కువ చేసుకోండి. సో ఇలా షుగర్ వేసిన తర్వాత దీన్ని ఇలా కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, షుగర్ అంతా కరిగిపోయింది. చక్కెర కరిగిపోయిన తర్వాత దీన్ని మేము ఇంకా 2 నిమిషాలు బాగా మరిగించుకుందాం. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇలా చేసుకుంటే బజార్ కంటే టేస్టీగా పాలకోవాను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా సైడ్స్ నుంచి స్క్రేప్ చేసుకుంటూ ఇలా మధ్యలో కలుపుకుంటూ దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు ఇది బాగా మరిగిపోయింది, ఇలా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్. ఇప్పుడు మేము ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. సో ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిద్దాం. సో చూడండి, ఇప్పుడు చల్లారాక మన టేస్టీ పాలకోవా రెడీ అయిపోయింది. సో చాలా ఈజీనే కదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ నచ్చితే నా వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.